విజయవాడలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భారీ కట్అవుట్ వెలిసింది. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో 256 అడుగుల ఎత్తులో గేమ్ చేంజర్ కట్అవుట్ ను ఏర్పాటు చేశారు. గేమ్ చేంజర్ కట్అవుట్ ను మూవీ టీం ఆవిష్కరించింది. అనంతరం హెలికాప్టర్లో పూలాభిషేకం కురిపించారు. తమ అభిమాన హీరో భారీ కట్అవుట్ ఏర్పాట్లు చేయడం పట్ల రామ్ చరణ్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కట్అవుట్ ను చూడడానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. అభిమానులతో వజ్రా గ్రౌండ్స్ కోలాహలంగా మారింది. విజయవాడలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భారీ కట్అవుట్ వెలిసింది. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో 256 అడుగుల ఎత్తులో గేమ్ చేంజర్ కట్అవుట్ ను ఏర్పాటు చేశారు. గేమ్ చేంజర్ కట్అవుట్ ను మూవీ టీం ఆవిష్కరించింది. అనంతరం హెలికాప్టర్లో పూల వర్షం కురిపించారు. తమ అభిమాన హీరో భారీ కట్అవుట్ ఏర్పాట్లు చేయడం పట్ల రామ్ చరణ్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కట్అవుట్ ను చూడడానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. అభిమానులతో వజ్రా గ్రౌండ్స్ కోలాహలంగా మారింది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, విజయవాడ వజ్రా గ్రౌండ్స్ లో గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్ కి సంబంధించి 256 అడుగుల అత్యంత భారీ కట్అవుట్ ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎవరెవరు అక్కడికి వచ్చారు, ఏంటి అప్డేట్స్ ఏంటి? దేవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నటువంటి శంకర్ కాంబినేషన్ లో ఈ గేమ్ చేంజర్ కి సంబంధించినటువంటి సినిమా తెరకెక్కబోతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి షూటింగ్ ప్రక్రియ అంతా దాదాపుగా పూర్తి అయిందనే చెప్పాలి. ఈ జనవరి 10వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతా ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడలో మెగా ఫ్యాన్స్ ఒక భారీ కట్అవుట్ ను ఏర్పాటు చేసింది. రామ్ చరణ్ కు సంబంధించి దాదాపుగా 256 అడుగుల ఎత్తు కలిగినటువంటి ఒక అతిపెద్ద కట్అవుట్ ను విజయవాడలో ఉన్నటువంటి వజ్రా మైదానంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చెన్నై నుంచి వచ్చినటువంటి ఈ ప్రత్యేక నిపుణుల బృందం దాదాపుగా వారం రోజులు శ్రమించి ఈ 256 అడుగుల ఈ కట్అవుట్ ను రూపొందించింది. దేశంలోనే అతిపెద్ద కట్అవుట్ అని ఇప్పటికే మెగా ఫ్యాన్స్ దీన్ని ప్రకటించడం జరిగింది. ఇవాళ దిల్ రాజు అటు తమన్ ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి అక్కడ ఈ కట్అవుట్ భారీ కట్అవుట్ ను ఆవిష్కరించడం జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించి ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక మేకర్స్ ఈవెంట్ కూడా అమెరికాలో ఇప్పటికే నిర్వహించడం జరిగింది. త్వరలో దీనికి సంబంధించినటువంటి ట్రైలర్ విడుదల కార్యక్రమం మరి తెలుగు రాష్ట్రాల వేదికగా ఆంధ్రప్రదేశ్ లోనే ఈ కార్యక్రమం నిర్వహించాలన్నటువంటి ఆలోచనతోటి ఈ చిత్ర నిర్మాణ యూనిట్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దిల్ రాజు మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ను కలిసే అవకాశం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ యొక్క ఆయన ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యే విధంగా ఆయన యొక్క డేట్ కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరి కొద్దిసేపట్లో దిల్ రాజు కూడా పవన్ కళ్యాణ్ ను కలవబోతా ఉన్నారు. ఇక జనవరి 4వ తారీఖున ఈ ఈవెంట్ ను నిర్వహించాలన్నటువంటి ఆలోచనతో కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను ఇచ్చే డేటును బట్టి 4వ తారీఖు ఉంటుందా లేదంటే 5వ తారీఖు ఉంటుందా అనేది పవన్ కళ్యాణ్ నిర్ణయించినటువంటి డేట్ను బట్టి ఉంటుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ప్రధానంగా సినిమా డైరెక్టర్ శంకర్ గురించి మనం చెప్పాల్సినటువంటి పని లేదు. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అనేక చిత్రాలను శంకర్ దర్శకత్వంలో నిర్మించారు. అటు ప్రేక్షకుల నుంచి కూడా శంకర్ అనేక మన్ననలు కూడా అందుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ నిర్మిస్తున్నటువంటి ఈ గేమ్ చేంజర్ ఏదైతే ఉందో దీని మీద అటు మెగాస్టార్ అభిమానులు కూడా దాంతో పాటు సినీ ప్రేక్షకులంతా కూడా ఎన్నో ఆశలు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఇప్పటికే రిలీజ్ అయినటువంటి టీజర్ కావచ్చు, పాటలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పాటల్లో శంకర్ మార్కు చాలా స్పష్టంగా కనిపించింది. అదేవిధంగా సినిమాలో కూడా శంకర్ మార్కు తప్పనిసరిగా కనిపిస్తుందని కూడా అటు అభిమానులు కూడా బాగా ఎక్స్పెక్టేషన్ లో ఉన్నారు. దీంట్లో చాలా మంది కియారా అడ్వాణి హీరోయిన్ గా నటిస్తా ఉంది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతా ఉన్నాడని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇవాళ జరిగినటువంటి ఈ కటౌట్ వేడుకే ఈ పెద్ద ఎత్తున మెగా రామ్ చరణ్ అభిమానులంతా కూడా తరలి వచ్చారు. వేడుక అట్టహాసంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. మరి
రేపు ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి మరోవైపు ఎక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారనేది ఒకవైపు చర్చ అయితే నడుస్తా ఉంది. ఇదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ వేదికగానే ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని చేపట్టాలన్నటువంటి ఒక నిర్ణయానికైతే చిత్రం యూనిట్ అయితే వచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ యొక్క అపాయింట్మెంట్ తీసుకున్నారు. మరి ఆయన డేటు చెప్పిన దాన్ని బట్టి ఈ ట్రైలర్ సంబంధించినటువంటి వేడుక ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే సంక్రాంతి ముందు అతిపెద్ద భారీ సినిమాగా రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతా ఉన్నాడు. అందరూ కూడా అంచనాలను మించి ఈ సినిమా ఉండబోతుందని కూడా అందరూ కూడా మౌత్ టాక్ అయితే పెద్ద ఎత్తున వినిపిస్తా ఉంది. దేవి రామకృష్ణ కటౌట్ ఓపెనింగ్ కి హెలికాప్టర్ తో పుష్పాభిషేకం నిర్వహించారు. అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎక్కాలని కూడా ఈ కటౌట్ ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రపంచంలోనే ఇంత పెద్ద భారీ ఎత్తులో కటౌట్ లేదని కూడా అంటున్నారు. మరి దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి? అంటే ఈ ఇప్పటి వరకు చాలా సినిమాలకు సంబంధించి హీరోల కటౌట్లను ఏర్పాటు చేయటం జరిగింది. ఆయా థియేటర్ల వద్ద కావచ్చు, దాంతో పాటు వివిధ పట్టణాల్లో కూడళ్ల వద్ద హీరోలకు సంబంధించినటువంటి కటౌట్లు ఏర్పాటు చేయటం జరిగింది. కానీ రికార్డు స్థాయిలో గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇవాళ విజయవాడలో వజ్రా మైదానంలో దాదాపుగా 256 అడుగుల రామ్ చరణ్ కటౌట్ ను ఏర్పాటు చేయటం జరిగింది. చెప్పాలంటే గేమ్ చేంజర్ కు ఇదొక ఈ కటౌటే ఒక పెద్ద లుక్కుగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇవాళ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత కన్నుల పండుగగా జరిగింది. మెగా ఫ్యాన్స్ మొత్తం కూడా ఈ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమానికి తరలి రావటంతో వజ్ర మైదానం మొత్తం కూడా మెగా అభిమానులతోటి కోలాహలంగా కనిపించింది. ప్రత్యేకంగా ఈ కటౌట్ మీద పూలు చల్లే కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక హెలికాప్టర్ కూడా తీసుకొచ్చి ఆ పూలు చల్లించే కార్యక్రమాన్ని నిర్వహించడంతో మొత్తం ఒక రకంగా ఈ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇంత పెద్ద వేడుకగా నిర్వహించారంటే రేపు సినిమా ట్రైలర్ కు సంబంధించినటువంటి వేడుక చాలా పెద్ద ఎత్తున నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఆ వేడుకకు సంబంధించి కూడా ప్లానింగ్ కూడా ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా పర్యవేక్షణ అయితే చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఆయన డేటు ఖరారు కావటం ఆలస్యం మొత్తం దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా జరిగే అవకాశం అవుతుంది. జనవరి 10వ తారీఖున ఈ చిత్రం సంక్రాంతి ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ కటౌట్ వేడుక ప్రస్తుతం అయితే తెలుగు రాష్ట్రాల్లో దాంతో పాటు ప్రపంచం మొత్తం కూడా ఈ కటౌట్ గురించి అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. గతంలో ఎక్కడా కూడా దేశంలో ఎక్కడా కని విని ఎరుగని రీతిలో ఈ కటౌట్ ను దాదాపుగా 256 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయటం జరిగింది. దేవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామకృష్ణ.